నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. మీరు ఈ వీడియో మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద ఉన్నటువంటి హైప్ బటన్ కూడా ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలం. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశం, నిజాలు నిగ్గు తేల్చేటటువంటి ప్రయత్నం అయితే నాదైన శైలిలో నేను కూడా చేయబోతున్నాను. పెంచలయ్య హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎక్కడో నెల్లూరు జిల్లాలో ఆర్డిటి కాలనీకి చెందినటువంటి సిపిఐ నాయకుడు, ప్రజా నాట్య మండలికి సంబంధించినటువంటి కళాకారుడు, మాదక ద్రవ్యాలకు గంజాయికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ప్రజానాయకుడి హత్య కేవలం నెల్లూరుకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఎవరు ఈ హత్య చేశారు, ఎవరు చేయించారు, దీని వెనుకున్నటువంటి వ్యక్తులు ఎవరు, దీని వెనుకున్నటువంటి శక్తులేంటి అనేటటువంటి ఒక చర్చ ఇచ్చినప్పుడు ఇంకెవరు చేయించారు? అరవ కామాక్షి అంటే ఎవరు? గంజాయి ముఠా. అంతేకాకుండా పెద్ద ఎత్తున రౌడీలని, దుర్మార్గులని పెంచి పోషిస్తూ ఇలాంటి పనులు చేయించేటటువంటి ఒక గ్యాంగ్స్టర్ ఆవిడే చేయించింది. ఆవిడ వెనక ఎవరున్నారు? ఇంకెవరు? తెలుగుదేశం పార్టీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ముఖ్య అనుచరురాలండి బాబు. ఇదిగోండి సాక్ష్యం, ఇదిగోండి ఆధారం అని చెప్పేసి వైసీపీ కార్యకర్తల గణం, వైసీపీ లీడర్లు పెద్ద ఎత్తున, ముఖ్యంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి వంటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా నుండి దుమ్ము దులిపేలాగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. మరొక్కసారి చెప్తున్నా, సోషల్ మీడియా నుండి వైసీపీ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. అర్థమైపోవట్లా? అసలు వాస్తవాన్ని కప్పిపుచ్చి మసిబూసి మారేడుకాయ చేసి మేకప్ చేసి వాళ్ళు అనుకున్నటువంటి అంశాన్ని, వాళ్ళు ప్రజలకు చెప్పాలనుకున్న అంశాన్ని, ప్రజలలో నాటాలనుకున్నటువంటి విషపు బీజాలను ఏ విధంగా నాటుతున్నారో అని చెప్పేసి. వైసీపీకి అరవ కామాక్షికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, టీడీపీకి అరవ కామాక్షికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, అసలు ఎవరు మనిషి విడ, ఏంటా కథ అనేది నేను క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ అసలు ఈ అరవ కామాక్షమ్మ ఎవరో ఫస్ట్ ఆవిడ నేపథ్యం నుంచి వస్తే మనకు క్లియర్గా పిక్చర్ మొత్తం అర్థమైపోతుంది. ఈ అరవ కామాక్షమ్మ నెల్లూరు పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ బోడిగారి తోట ఏదో ఉంటుందట, ఆ ప్రాంతంలో నివాసం ఉంటుంది. ఈవిడ నేపథ్యం ఏంటంటే ఇదేదో పెద్ద డాన్ కాదు, లేదంటే చంబల బందిపోటు ఆ గ్యాంగ్స్టర్స్, ఆ ముఠా, ఆ తరహా సెటప్ ఉండేటటువంటి వ్యక్తి కాదు. మొదట్లో కేవలం ఒక సాధారణమైనటువంటి గృహిణి. ఆవిడ భర్త జేమ్స్ కూడా ఆటో తోలుకుంటూనో లేదంటే క్యాబ్ నడుపుకుంటూనో జీవనం సాగిస్తుంటారు. ఇది కాకుండా వీళ్ళకి ఒక చిన్న వ్యాపారం ఉంది. ఏంటో తెలుసా? చిత్తు కాగితాలు ఏరుకోవటం, దాంతోపాటుగా పాత ఇనప సామాన్లు ఏరుకోవటం, వాటిని అమ్ముకొని జీవించటం. అయితే భర్త ద్వారా వచ్చేటువంటి ఆదాయం, లేదంటే చిత్తు కాగితాలు, పాత ఇనప సామాన్లు, వీటిని ఏరుకొని కలెక్ట్ చేసుకొని అమ్ముకోవటం ద్వారా వచ్చేటటువంటి డబ్బు ద్వారానే జీవనం సాగిస్తున్నటువంటి కుటుంబం అన్నమాట. అలాంటి అరవ కామాక్షమ్మ లైఫ్ అనేది రాజకీయాల్లోకి అడుగు పెట్టడంతో ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఎలా మలుపు తిరిగిందయ్యా అంటే, వాళ్లకు ఉండేటటువంటి బిజినెస్ ఏదైతే ఉందో దాని మాటన, అంటే చిత్తు కాగితాలు, పాతినప సామాన్లు ఎరుకునేటటువంటి బిజినెస్ మాటన 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లినటువంటి గంజాయి పంటని, ఈ గంజాయి అమ్మకాన్ని మనం కూడా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. అక్కడ విశాఖ మన్యంలో దొరుకుతుందట. పాపం వాళ్ళు ఇంత దూరం తీసుకొచ్చి సప్లై చేసి అమ్మలేరు కాబట్టి మనమే ఫ్రాంచైజీ తీసుకున్నట్టుగా అక్కడి నుంచి గంజాయి తెప్పించుకుందాం, అమ్ముదాం, మనకి ఎలాగూ ఒక నెట్వర్క్ ఉంది కదా, చిన్నదో పెద్దదో. ఇప్పుడు చిత్తు కాగితాలు అమ్ముకునే వాళ్ళు, లేదంటే పాతినప సామాన్లు వేరుకునే వాళ్ళు అంటే పాపం చదువు సంధ్య లేకుండా దాన్నే జీవనాధారంగా చేసుకుని, లేదంటే జులాయిగా తిరిగేటటువంటి కుర్రకారు, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తుంటారు. అలా అని ఆ వృత్తిని, ఆ యొక్క వ్యాపారాన్ని నేనేం తప్పు పట్టట్లేదు, నిజాయితీగా నిక్కచ్చుగా చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట. సో మనకు ఎలాగో నెట్వర్క్ ఉంది. ఈ పిల్లల చేత అవసరమైతే ఇలాంటి జులాయి వాళ్ళని ఇంకా చేరదిద్దాం. ఈ చిత్తు కాగితాలు ఏరుకునే నేపథ్యంలో, ఈ యొక్క పాతినప సామాన్లు ఏరుకునేటట్టు అమ్ముకునేటటువంటి ఈ ముసుగులో మనం స్కూళ్ళకి, కాలేజీలకి వెళ్ళి, లేదంటే మన ప్రాంతాల్లోనే గంజాయిని జాగ్రత్తగా సప్లై చేసుకుందాం అని చెప్పేసి ఐడియా వచ్చింది. వాళ్ళు 2019కి ముందో తర్వాత మొత్తానికి వైసీపీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత అక్కడ పాలకీర్తి రవి అనేటటువంటి ఒక దళిత నాయకుడితో కూడా మంచి సంబంధ బాంధవ్యాలు పరిచయం ఏర్పడింది. అతని సహకారమా, లేదంటే మిగతా వాళ్ళ సహకారమా, ఈవిడ యాక్టివ్గా ఉంటుంది చూసి వాళ్లే ఆకర్షితులయ్యారనేది మనకు తెలియదు. కానీ మొత్తానికి విశాఖ మన్యం నుంచి గంజాయి తెప్పించుకోవటం, ఇక్కడ ఈ యొక్క చిత్తు కాగితాలు,
ఈ ఇనప సామాన్ల మాటను మొత్తానికి సరఫరా చేసుకోవటం ఇదంతా జరిగిపోయింది. అయితే ఈ బోడిగారి తోట నుంచి ఆవిడకి ఇక్కడ ఆర్డిటీ కాలనీలో ఒక ఇల్లు అయితే ఆవిడకి రావడం జరిగింది, అలొకేట్ కావడం జరిగింది. అయితే ఆ ఆర్డిటీ కాలనీలో కూడా కొంత ఇలాంటి అసాంఘిక శక్తులు ఎక్కువగా ఉంటాయనేటువంటి చెడ్డ పేరు కూడా ఉంది. దాన్ని తుడిపేయాలనే ఉద్దేశంతో అక్కడే ఉంటున్నటువంటి పెంచలయ్య అనే సిపిఐ నాయకుడు, ఆయన ప్రజానాట్య మండలిలో కూడా ఉన్నాడు, కళాకారుడు. ఈ గంజాయికి, మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా కూడా పోరాడుతూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళకి ఇక్కడ ఇల్లిస్తే, ఇలాంటి వాళ్ళని కాలనీలోకి రాణిస్తే ఇబ్బంది, ఇలాంటి అసాంఘిక శక్తులను రానియటానికి వీల్లేదని చెప్పేసి మొదటి నుంచి కొంత గట్టిగానే పోరాడుతున్నాడు. ఈ పెంచలయ్య మనకి తలనొప్పిగా మారాడు, ఇతనుంటే మన ఆటలు సాగవు, మనం ఇక్కడ అడ్డా ఏర్పాటు చేసుకుందామంటే ఈడవడరా బాబు మనకు అడ్డు తగులుతున్నాడు అని చెప్పేసి ఈ బ్యాచ్ భావించి అతను ఎలాగైనా అంతమొందించాలని చెప్పేసి కుట్ర పన్నారు. ఒకరోజు ఈ మధ్య కాలంలోనే అతను తన స్కూల్కి వెళ్ళి ఇద్దరు పిల్లల్ని, తన స్కూల్ నుంచి తన పిల్లల్ని తీసుకొచ్చుకుంటుంటే స్కూటీ మీద వస్తున్నాడు. ఈ బ్యాచ్ అంతా ముసుగులేసుకుని ఒక 10 మంది, ఈ అరవ కామాక్షమ్మ బ్యాచ్ అంతా ఒక 4-5 స్కూటీల్లో వెంబడించి అతను పెడుతున్నటువంటి వాహనాన్ని గుద్దేసింది. అతని పిల్లలు పక్కన కంప చెట్లలో పడిపోయారు. పిల్లల కోసం అని చెప్పేసి పిల్లలు కంప చెట్లలో పడిపోయారని చెప్పేసి అతను అక్కడ ఆగిపోయినటువంటి క్రమంలో కత్తులు, గొడ్డళ్లతోటి పాశవికంగా నరికి వెంటాడి మరి దాడి చేసి చంపేసినటువంటి పరిస్థితి. ఇక అక్కడి నుంచి అటు ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు నాయకులు, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో తాజాగా ఏదో ప్రెస్ మీట్ కూడా పెట్టింది. మాకు సంబంధం లేదు, ఆర్డిటీ కాలనీ మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం, అది ఇది అంటూ ఈ 35 ఏళ్ల అరవ కామాక్షమ్మ ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడింది. అయితే ఇది తమ కొంప ముంచుతుంది అని తెలుస్తున్నటువంటి క్రమంలోనే, ఎందుకంటే ఈవిడ నేపథ్యం ఇదంతా వైసీపీతో అనుబంధం ఉంది, కాదు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మనిషిని చెప్పేసి కొన్ని ఫోటోలు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. గతంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అక్కడ ఉన్నప్పుడు బహుశా అందరూ కలిసి పనిచేశారో లేదంటే ఆ పార్టీలో ఉందో తెలియదు, కానీ మొత్తానికి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుచర వర్గంగా మీరు క్లియర్గా ఫోటోలు కూడా చూడొచ్చు. చాలా క్లియర్గా ఆదాల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నటువంటి అతని ఎన్నికల క్యాంపెయిన్ కానివ్వండి, మిగతా సందర్భాల్లో కానివ్వండి, ఈవిడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి క్రమంలో కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఫోటోని క్లియర్ కనిపిస్తుంది. సో శ్రీధర్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు స్వతహాగా వైసీపీ కంటే పెద్ద దిక్కుగా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు, ఆయన వెంటే నడిచారు వీళ్ళంతా. ఆదాల ప్రభాకర్ రెడ్డి వర్గంగా కూడా అక్కడ చలామణి అవుతున్నారు. సో ఈ అంశాన్ని కప్పిపెట్టి శ్రీధర్ రెడ్డిని ముందుకు తీసుకొస్తే ఈ మచ్చ మనకు కాకుండా పోతుంది, మనం సేఫ్గా బయటపడవచ్చు అని చెప్పేసి, లేదా తెలుగుదేశం పార్టీ మీద చాలొచ్చు, ఈ బురదలో శ్రీధర్ రెడ్డిని కూడా మన నుంచి వేరుపడిపోయాడు, అసలు నెల్లూరు జిల్లాలో ఒకప్పుడు మన కంచుకోట అలాంటిది కూటమి క్లీన్ స్వీప్ చేయడానికి కారణమయ్యాడని చెప్పేసి కొంత దుగ్ధబాధ మొదటి నుంచి ఉంది. ఆ మధ్య రెడ్డిగుంట అరుణ ఇష్యూలో సందర్భంగా కూడా ఇలాగే శ్రీధర్ రెడ్డిని తీసుకొచ్చే ప్రయత్నం. సో అక్కడ వాస్తవాలు వేరేగా ఉన్నాయి, అది వేరే విషయం. ఇక్కడ కూడా ఇలాంటి ఒక అరాచకం జరిగిందంటే శ్రీధర్ రెడ్డికి ముడిపెడితే ఈ బురద మనం వేసేస్తే వాళ్ళు కడుక్కోలేక చేస్తారు, ఆ తర్వాత మన కథ మంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ అరవ కామాక్షమ్మ గ్యాంగ్ పెంచలయ్య హత్య తర్వాత పోలీసులు పట్టుకునేందుకు వచ్చేటటువంటి క్రమంలో, పోలీసులు అరెస్ట్ చేసేటటువంటి క్రమంలో కూడా పెద్ద ఎత్తున దాడులు చేశారు. పోలీసుల మీద తిరగబడ్డారు, కత్తులతో గొడ్డలతో దాడి చేశారు. ఆ సందర్భంలో కొంత కాలిస్తే పోలీసులు షూట్ చేస్తే జేమ్స్ అనేటటువంటి వ్యక్తికి కాల్లో బుల్లెట్ కూడా తగిలింది. ఆ తర్వాత ఈ కామాక్షమ్మను కూడా అరెస్ట్ చేశారు, ప్రెస్ మీట్లో హాజరుపరిచారు. ఇదిగో ఈవిడ చరిత్ర ఇది, గంజాయి, మత్తు పదార్థాలు అమ్మటం, ఈ యొక్క చిత్తు కాగితాలు, ఈ ఇనప సామాన్ల మాటన ఇంత దందా నడిపిస్తోందని చెప్పేసి ఎస్పీ కూడా చాలా క్లియర్గా వివరంగా అక్కడ జరిగినటువంటి అన్ని అంశాలను, గత చరిత్రను కూడా తీశారు. ఆ చరిత్ర తీసే క్రమంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి ఫోటో, మిగతా విషయాలు కూడా బయటకు వస్తున్నాయి కదా. వస్తున్న క్రమంలో దానికి కౌంటర్గా మనం అటు బురద జల్లామంటే వాళ్ళు కూడా కడుక్కునే ప్రయత్నం చేస్తారు, ఈ లోపల ప్రజలు మర్చిపోతారు, లేదా మన మీదే కాదు వాళ్ళ మీద కూడా ఒక బురద ఉంటుంది, మచ్చ ఉంటుందని రకరకాల ఉద్దేశాలు, రకరకాల క్రిమినల్ ఐడియాలజీ. ఎవరో ఒక జర్నలిస్ట్ అంటున్నారు, ఇలాంటి లంపెన్ ఎలిమెంట్స్ మొత్తం వైసీపీలోనే ఉంటాయి, ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఒక ప్రయత్నం చేసినా, ఒక దుర్మార్గం చేసినా వెంటనే వైసీపీ అని చెప్పేసి మనం ఫిక్స్ అయిపోవచ్చు అని చెప్పేసి ఒక కామెంట్ కూడా చేశారు. సరే, అది కొంత అతిశయోక్తిలాగా మనకి అనిపించినా కానివ్వండి, మధ్య అరుణ కానివ్వండి, లేదంటే ఈ కామాక్షమ్మ ఇష్యూస్ కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే నిజమేనేమో అనే భావన అయితే కలక్కమానం. సో మొత్తానికి
వైసీపీ తోటి, వైసీపీ నాయకులతోటి, వైసీపీ పార్టీ తోటి అనుబంధం ఉన్నటువంటి ఒక గ్యాంగ్స్టర్ లేడీ డాన్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టే ప్రయత్నం, తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టే ప్రయత్నం చేయడం ద్వారా అసలు విషయాన్ని సక్సెస్ఫుల్గా పక్కదారి పట్టించవచ్చు అనే ఒక అద్భుతమైనటువంటి గేమ్ ప్లాన్ వైసీపీ నుంచి అమలుపరచడం జరిగింది. అయితే వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత ప్రజలు అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఎవరు దోషులో ఎవరు నిర్దోషులు అనేది తెలుస్తుంది. సో ఇది అసలు కథ, అసలు వ్యవహారం, వాళ్ళ చరిత్ర, కథ, కమమిషి. ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? మీరేమంటారు? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.